18న బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ పార్టీకి ధన్యవాదాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి ముకుంద నాయుడు అన్నారు. వనపర్తి జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన తలపెట్టిన తెలంగాణ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరుతూ రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న బీజేపీ వనపర్తి జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణని జిల్లా నాయకులను కలిసి బీసీ రాష్ట్ర బంద్ మద్దతు కోరిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకుంద నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు రాములు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పార్టీలను, బీసీ సంఘాలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను కలిసి బంద్ను విజయవంతం చేసేందుకు అందరి మద్దతు బీసీల పక్షాన నిలవమని అడుగుతున్నామని బీసీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే 18న బంద్ కు బీజేపీ సంపూర్ణ మద్దతు పార్టీ రాష్ట్ర అధిష్టానం ప్రకటించిందని తెలుపుతూ బీసీల తరపున బంద్ లో పాల్గొంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి నారాయణ తెలిపారు. అమలు చేయాలి 42% రిజర్వేషన్ బీసీలకు వెంటనే అమలు చేయాలి 42% బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి పాటించాలి. బంద్ను సంపూర్ణంగా పాటిద్దాం. బంద్ను సంపూర్ణంగా అమలు చేయాలి. 42% బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. భారత్ మాతా కీ జై. బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. జస్టిస్ బంద్ ఫర్ జస్టిస్, బంద్ ఫర్ జస్టిస్, బంద్ ఫర్ జస్టిస్. రేపు బీసీల బంధు పిలుపు కొరకు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారి ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ రేపు బీసీల బంధుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్త కూడా బంద్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా 19 మండలాలకు వెళ్ళి కూడా అందరూ మండల అధ్యక్షులు కానీ, భాజపా కార్యకర్తలు కానీ బీసీలకు మద్దతుగా ఉంటూ ఆ మండలంలో కూడా బంద్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ గా 42 మేము చేస్తాము స్థానికంగా అని చెప్పిన మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి ఈరోజు బీసీ 42%ను ఈరోజు హైకోర్టులో వేసి మళ్ళీ మేము పార్టీ పరంగా మేము నిర్వహిస్తున్న ప్రభుత్వ పరంగా అంటే కూడా ఈరోజు చెప్పినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. అలాంటిది ఆయన పక్కన ఉన్న అనుచరులే మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో పిటిషన్ నడుస్తుండగానే మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఇవన్నీ బీసీలకు మాయమాట అని చెప్పి ఈరోజు గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఈ క్యాబినెట్ లో ఎంతమంది బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు ఈ రోజు నరేంద్ర మోడీ క్యాబినెట్ లో 27 మంది బీసీలకు ఈ రోజు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అలాంటిది భారతీయ జనతా పార్టీ ఈ రోజు బీసీల వైపు నుంచి తప్ప కానీ మీరు కాంగ్రెస్ మాయమాట చెప్పుకుంటూ హల్చల్ చలో ఢిల్లీ అని చెప్పి చలో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో పోయి ధర్నా చేస్తే అక్కడ ఉన్న సోనియా గాంధీ గారు కానీ, అక్కడ ఉన్న రాహుల్ గాంధీ కానీ, మన ఆల్ ఇండియా అధ్యక్షులు కానీ, మల్లికార్జున ఖర్గే ఎవ్వరు మీ దగ్గరికి వచ్చి కూడా మద్దతు తెలపాలి. అంటే తెలంగాణ ప్రజలంటే అంత చిన్న చూప. ఈ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం తగిన గుణపాఠం భారతీయ జనతా పార్టీ బీసీల వెమ్మడి వాళ్ళ ఇంకా అండగా ఉండి బీసీ రిజర్వేషన్ పోరాటం అయ్యేంత వరకు పోరాడతామని చెప్పి రేపు బంద్కు పూర్తి మద్దతుగా పాల్గొనవలసిందిగా భారతీయ జనతా పార్టీ బీసీలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీజేపీ, జై బీజేపీ. ఈ నెల 18న బీసీ జేఏసీ రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ గారి మద్దతు మన వనపర్తి జిల్లా వ్యాప్తంగా బంద్కు వారి సహకారం కోరుతూ ఇక్కడ బీసీ నేతల తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా నిన్న మన బీసీ జేఏసీ చైర్మన్ గా హరికృష్ణ గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని కలిసి ఆ మద్దతును తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా అందరూ ప్రతి ఒక్క ప్రజా సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, అదేవిధంగా అన్ని పార్టీలు, వ్యాపార సంస్థలు, కాలేజీలు, స్కూళ్లు,
అన్ని షాపులు మూసివేసి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలి. ఆ విధంగా ప్రతి ఒక్క ప్రజా నాయకులు, బీసీ నాయకులు, యావత్ బీసీ సమాజం మొత్తం జిల్లా వ్యాప్తంగా బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే బీసీ సమాజం తరఫున మేము తలపెడుతున్న వివిధ కార్యక్రమాలకు బీజేపీ పార్టీ నుండి మాకు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరుతూ, ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క కుల సంఘాలని మేము కలవడం జరుగుతుంది. అందులో భాగంగా మీరందరూ బీసీ జేఏసీకి తలపెట్టిన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతూ రాబోయే బీసీ రాజ్యాధికారానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.